ఇలారండి పొద్దున్న ఎప్పుడో లేచి లేకపోతున్నాను. ఇలారండి ఇడ్లీ పట్టుకెళ్ళండి. అంతే 1 గంటకు లేచిన పర్లేదు కానీ టిఫిన్ ఇలాగ ఇయ్యి 3 రావులే నువ్వు చూసుకో. మీ బుర్రతోటి మొత్తం మానసిక వ్యాధి వచ్చేస్తుంది. మీకు ఎక్కువ వచ్చేస్తా ఉంటుంది. అందుకే కొండలకి కోనలకి ఎక్కడెక్కడికో పారిపోతుంది. మేమేముంది చిలిపి దెబ్బలాట్లు ఆడుకుంటే ఇదివరకు అన్నిటికి కచ్చికలే బూడిదలే. టాటా గుడ్ బై. ఇదే రోజు 2 ముక్కలు పులుముకుంటూ ఉంటాను, వాడుతూ ఉంటుంది. నా జీవితం అంతా అదే కంగారు. మీ అమ్మ చిన్నప్పుడు మన ఇడ్లీ ప్లేట్లు ఆ స్టీల్ ఇప్పటికి ఎలా ఉన్నాయి చూడు. ఇప్పుడు స్టీల్ అయితే పైపోతాయి. గాజు ప్లేట్లు ఇలాంటి మళ్ళీ 3ంటికి లేచినప్పుడు 3ంటికి లేస్తే ఇప్పటికి కాయటం చేపల కూర వండుతూ గుళ్ళోకి వెళ్తాం. గుళ్ళోకి వెళ్ళి వచ్చేసాను. 2 కూరలు వండుతున్నాను. ఏం కూర? రచించారు మా ఫ్రెండ్స్ అందరికి వారం రోజులకి. అది అందుకని ఇంకా చేపల కూర. ఏం చేపలు? గోదావరి చేపలు తెచ్చారు మాలుడు. ఎలా ఉండిపోయింది. నేను శుక్రవారం కొబ్బరికాయ టమోటా చట్నీ. అండి ఇలారండి పొద్దున్న ఎప్పుడో లేచి లేకపోతున్నాను. ఇలారండి ఇడ్లీ పట్టుకెళ్ళండి. పొద్దున్న ఎప్పుడో లేచాను రండి. అయ్యా అసలు అబద్ధాలకి అంతు మగ మహారాజు అబద్ధాలు అంటే తీరం. అసలు ఆయన 6:30కి లేచారు. ఆయన డైలీ 6:30కి లేస్తారు, నేను 3ంటికే లేస్తాను. అదేం గొప్ప కాదు, అలవాటు అంతే. అంతే 1 గంటకు లేచిన పర్లేదు కానీ టిఫిన్ ఇలాగ ఇయ్యి. హోటల్కి వెళ్ళి టిఫిన్ అది కాదు, హోటల్కి వెళ్ళి టిఫిన్ తెచ్చి పడుసు పిల్లలకి పొట్లా కట్టుకెళ్తున్నారు. మీకు ఇంకా నేను చేసి పెట్టినా మీరు ఎలా మాట్లాడారు? మన లైఫ్ అలా వెళ్ళిపోవాల్సిందే. రచించారు కాసేను తాళం కప్పట్లో ఉండిపోయింది. వైజాగ్ ఎందుకు కొనుక్కొచ్చిందండి? ఉన్నాయి అది విషయం కింద కూడా కొనుక్కొచ్చి ఉన్నాయండి. దేనికంటే తాళాలు పడిపోయింది, అన్ని తీసిపోయినాయి. అక్కడే వెళ్తారు. 5-6 కప్పులు ఇక్కడ ఉన్నాయి. గోదావరి చేపలు ఇంకొంచెం చేపలు పట్టుకొచ్చేసి తీరు 2 బాక్సులు. 1 బాక్స్ ఉండేసి 1 బాక్స్ ఇంకా కోత 20 కొలిచినని. ఇదేమో ఎల్లుండి వెళ్ళిపోతుంది. పైగా ఇప్పుడే ఉంటుంది ఈ పది. అసలే ఇచ్చారు సంచి అంట. మళ్ళీ మీరేం పట్టరండి. టిఫిన్ కార్లు వేసుకుని అయ్యి అనేది ఎప్పుడు అలా ఉంచిస్తూ ఉంటారు. వైజాగ్ అయితే ఆ ఉపాలు అయ్యో చేసాలు ఉంటాయి. మా ఇంటికి ఎవరైనా వచ్చేటికి వాళ్ళకి ఇచ్చిరా. అలాగే నేను పడుగుతాను వస్తున్నాను. 3 రావులే ఉండండి, నేను వస్తున్నాను. మరిపోతుంది మరి నువ్వు చూసుకో. ఇప్పుడు ఇద్దరం ఒకరు చేసి పని ఒకరు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఇంకోలా అనుకుంటుంది చేసుకోవాలి. అలాగే వద్దు ఆయన కడిగించి మా చింటి వచ్చే పని అవ్వదు. మాకు నేను చేస్తానంటే చేయను. వద్దమ్మా మన ఇడ్లీ గిన్నెలతో వదలలేదు. నాకు ఇల్లు నేను తోముకుంటాను. అమ్మమ్మతో చేయని తాతయ్య అలా కష్టపడుతున్నా నువ్వేం మాట్లాడట్లేదని నన్ను తిడుతున్నారు అందరూ. తాతయ్య కష్టపడకపోతే ఆయనకి లేకపోతే అలా మంచాన్ని పట్టేసి ఉందరు. పువ్వు అని చూస్తే అలాగే ఉంటారు. రోగాలు వచ్చిన రోగాలు మర్చిపోవాలంటే కజ్జి పెట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి, ఎలాగోళ్ళు పడుకోవాలి. ముసలోళ్ళు చేసుకుంటే హెల్ప్ చేయట్లేదు. ముసలోళ్ళు చేసుకుంటే హెల్ప్ చేయట్లేదంటే అలా కూర్చుంటే రోగాలు పాలైపోతాం. మరి నేను తిరుగుతూ ఉండాలి, వండుకుంటా. మీది బుర్రతోటి పని.
మీ బుర్రతోటి మొత్తం మానసిక వ్యాధి వచ్చేస్తుంది మీకు. మాది చేతులతోటి పని, కాళ్ళతోటి పని, మనసుతోటి పని. ఏదో ఆ టయానికి వచ్చింది అనేసుకుంటాం, వండేసుకుంటాం, తినేస్తాం. మా దారి వేరు. అందుకే ఇప్పుడు 70 ఏళ్ళు బతకెళ్ళి మీ వయసులోకి ఈ బుర్రతోటి అన్నిటికీ సమాధానం చెప్పకపోతే బుర్రట్టుకెళ్ళి ఎక్కడో పెడితే సంసారాలు చేయటమే కష్టమైపోతుంది ఈ సాఫ్ట్వేర్లు అనేది. ప్రతిరోజు 3 గంటలకు లేచి 8-9 దాకా పడుకోలేదు మనము. మీ సాఫ్ట్వేర్ పని కదా తిక్కొచ్చేస్తూ ఉంటుంది. అందుకే కొండలకి కోనలకి ఎక్కడెక్కడికో పారిపోతుంది మీరు. మేమేముందో చిలిపి దెబ్బలాట్లు ఆడుకుంటా ఈ దొడ్లో చూసుకుంటా ఏ మొక్క ఎలా నవ్వుతుందా, ఏ మొక్క ఎలా పూసిందా, ఏ మొక్క ఎలా తేడా వచ్చిందా అని చూసుకుంటూ ఉంటాం. ఆయన్ని ఖాళీగా ఉండరు. నీళ్లు పట్టుకుంటారో, మొక్కలకి నీళ్ళు వేసుకుంటారో, కోళ్ళు చూసుకుంటారో, కొడుకు మనవాడు వద్దన్నా మానరు. మజ్జిగ చేసుకుంటారు. ఆ మజ్జిగ చేసుకున్న తర్వాత ఆ కూతురు ఇలాగే, మనవాడు ఇలాగే, ఇలాగా అలాగే అని ఆలోచించుకుంటారు. లేకపోతే మా ఆవిడ పక్కకెళ్తే దాని మీద ఏం చెప్దామా అలాగని ఏమి విడిపోయి ఉన్నాం. యథా ప్రజా తదా. కుక్క మొరిగితే 10 కుక్కలు వస్తాయి, కాకి అరిస్తే 10 కాకులు వస్తాయి. దానికి ఆహారం పెడితే 10 మందికి కేకేస్తుంది. కాకి దాని అంతటా తింది. మనం కూడా అంతే, ఏదన్నా వండుకున్నది ఒకళ్ళు పెట్టాలి. నేనే గొప్పని కదా, నాకంతా అందరూ మంచోళ్ళు శ్రీరామ్. అందరూ ఒకరికొకరు పెట్టుకుంటారు, ఐక్యతగా ఉంటారు. దైవకార్యం అవనండి, మంచి అవనండి, ఒక అప్సెట్ని అవనండి. మన సుబ్రా గారు అమ్మపోయారు. అరగంట ఇంకా 7 రాకుండా అందరూ వెళ్తాం, జగదీశ్వరి రండి అని 10 మంది వెళ్ళాం. ఆ పసుపు ఏమో అక్కడ పెట్టుకున్నాం రామాలయం దగ్గర. 10 మంది వెళ్ళాం. ఇంతట్లో ఆవిడ దేహం వచ్చింది. ఆ దేహాన్ని అరగంటలో అన్నీ తయారు చేశారు. శాఖలే, నిప్పులు, పొయ్యిలోకి, పుల్లలో అన్నీ సమకూర్చేవారు ఉన్నారు. అంజన్నయ్య అని వాళ్ళని, గుజరాత్ గారు అని వాళ్ళందరూ అవన్నీ తెచ్చేసి అక్కడ పెట్టేస్తారు. అందరూ 10 మంది 10 రకాలుగా సర్దేసి అరగంటలో బాడీని తీసుకెళ్ళిపోయారు. అంత ఐక్యత ఉంటుంది పల్లెటూరు అంటే. అందులోని శ్రీరాంపురం అంటే మరీని వేరే వర్ణం లేరు శ్రీరాంపురం. ఒక కాపు, ఒక పావుటి, ఒక బ్రాహ్మణుడు ఉన్నవారు అంతా రాజులు. అందరూ మంచివాళ్ళు. అందరూ పిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు అందరూ ఐక్యతగా, సభ్యతగా, ప్రేమగా ఉంటారు. ఒకళ్ళకి కాసినవి ఒకళ్ళు తెచ్చుకుంటూ చేసుకుంటూ. అది కొనుక్కుంటే ముఖ్యం కాదు, మన వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు మనకు తీసుకున్నదే మొక్కుబళ్ళు చెల్లింది. కచ్చికలు వాడలేదా? కచ్చిక మసి తెప్పడాలు కొడతాం, అది వేరేగా ఉంటుంది. ఇది వరకు అన్నిటికి కచ్చికలే, బూడిదలే. ఈ స్టీల్ వాటికేమో ఎట్టితే బోళ్ళని నీళ్ళు పడతాయి. పంచాయతీ పైపు వస్తుంది. పంచాయతీ పైపు 2 గోళాలు నీళ్ళు వస్తాయి. సరిపోతాయా? 30 బిందులు పైనే ఉంటాయి. సరిపోతాయి. మరి మొక్కలకే సరిపోతాయి. అంటే మోటార్ ఒకటి ఉంది, మా మనోడు మోటార్ వేయించి మోటార్ ఒకటి ఉంది. ఏమన్నా తక్కువ వస్తే మోటార్ వాడు. ఇప్పుడు ఫిల్టర్ అయ్యి నీళ్ళు ఇస్తున్నారు మా శ్రీరాంపురం. అందుకే సాయంత్రం అరగంట, 30 గంట, పొద్దున్న 30 గంట ఇచ్చేది. ఇప్పుడు పొద్దున్నే 1:30 ఇచ్చేస్తున్నారు. గంట బోళ్ళ నీళ్ళు వస్తున్నాయి. 15 సంవత్సరాల క్రితం సైనట్ పిల్లోరు అంజన్నయ్య గారు అని అక్కడ నుయ్యి ఉండేది. నీళ్ళు కొబ్బరి బండాల్లో ఉంది. ఆ నీళ్ళు తెచ్చుకుని తాగేవాడు. ఈ చెరువు నీళ్ళు, కాలువ నీళ్ళు వాడకానికి వాడుకునేవాడు. తర్వాత మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు పైపులు వచ్చినాయి. ఆ పైపుల తర్వాత మళ్ళీ మారుతున్న కాలాన్ని బట్టి నీళ్ళు కొనుక్కోవడం వచ్చింది. నీళ్ళు కొనుక్కుని తాగుతుంది. ఇప్పుడు మళ్ళీని పంచాయతీ పరంగా అదే ఫిల్టర్ అయిన నీళ్ళు ఇస్తున్నారు. పొద్దున్న గంట, సాయంత్రం గంట. మా ఊరు చాలా మంచిది. అది నా జన్మత నాకు ఇది 3వ ఊరు. ఆఖరి ఊరు కూడా ఇదే. కుంటేస్తున్నారు. తిరిగి వంట చేసి అలసిపోతాను. ఇక్కడ కూర్చుని సామానంతో తోముకుంటూ అన్నీ ఆలోచించుకుని అలాగా ఎంత విశ్రాంతి అనిపిస్తుంది. నడుము పుట్టుతుంది. బట్టలు ఉతుక్కుని మళ్ళీ 1 గంట కూర్చున్న తర్వాత లేచి ఇల్లు గుమ్మాలు తుడుచుకున్నాడు. కొంచెం సేపు తీర్చినట్టు. మా పిల్లలు మన వాళ్ళు తోముతాను నాకు ఇష్టం. బాబా
అది ఎంత ఎవరు ఎంత గేది వాళ్ళ వాళ్ళ నా దగ్గర ఉండదు. వాళ్ళ తాజాగా అయినా అన్నీ కావాలి. నానపొడికి కూర్చొని పోతామని కాయలు కట్టాలి. అయ్యా లేకపోతే తినేస్తున్నాయి. తాతయ్య ఇప్పుడు గుడ్లు ఉన్నాయో లేదో చూడడానికి వెళ్తున్నారు. కోళ్ళు పెట్టిన గుడ్లు. అందులోకి వెళ్ళి పెట్టేస్తాయా? తాతయ్య వంకాయలన్నీ కోసేస్తున్నారు. ఆయన చూసి ఎవరు పెట్టేస్తారు? ఇంట్లోకి పెట్టేస్తారు. టాటా. టాటా, గుడ్ బై, ఫియో. పాత పెయింట్ 3 సంవత్సరాల క్రితం చిన్న ముక్కల కింద చేసింది మా మనవాడితే. అలాగంటే తిడతాడని అంటుంది. ఇదే రోజు 2 ముక్కలు పులుముకుంటూ ఉంటాను, వాడుతూ ఉంటుంది. స్పాంజీలు అయితే ఎన్ని అవుతాయి? 12 అవుతాయి. 120 రూపాయలు అవుతుంది. 120 రూపాయలు అది ఇంకో దేవుడికి వేసుకోవడానికి ఆదా అవుతుందని అలాంటివి వాడుతూ ఉంటాను. కనీసం నేను 100 రూపాయలైనా ఆదా చేశాను. నువ్వేం చేసావురా? ఇలా ఉతికితేనే కాటన్ చీరలు వదిలినట్టు ఉంటుంది. నాకు నచ్చవు ఎవరు ఇలా ఉతికి అప్పుడు దంగెట్టి ఆరేస్తాను. దుప్పట్లేంటి రగ్గులేంటి ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి సాకల దాన్ని పెట్టి కానీ మిక్సీ ఏంటి వాషింగ్ మిషన్ కానీ వాడి అడగను. నా లైఫ్లో వాడిని కూడా మానవుడు కూతురు కొనిస్తానంట. నాకు ఇష్టం అన్నీ అందులో నలిగిపోతాయి. 6 రంగులు 7 రంగులు అని చూసి ఇది 10 సంవత్సరాల నాటి చీర. పెద్ద కూతురు కొని ఇప్పుడు అలాగే ఉంటాయి. నేను ఉతుక్కోవడం గంజి నీరు మందు పెడతా. తెలిపాట్లకి నీరు మందు పెడతా. కాకి అయిపోయింది. జాగ్రత్తగా వస్తే 3 చీరలు 3 జాకెట్లు ఉంటాయి. ఇప్పుడు రోజుకి 2 సార్లు తాను. కింద ఒకటి వేయండి. వేస్తున్నానండి, కిందే వేస్తున్నానండి. నేను పడతానండి, హెల్ప్ చేస్తానండి. మీరు పట్టొద్దు. ఒక్కరే ఎలా వేస్తారమ్మమ్మ కింద? నేను ఆరేసుకుంటాను. నాకు 2 రోజులు పెడితే ఇది ఉండదు. ఒక రోజు ఉంటారు, 2వ రోజు ఉంటారు కదా. చిన్నప్పటి నుంచి నాకు ఇది ఎలా ఆరేస్తాను చూడు.
30 సంవత్సరాల నుంచి మా పిల్లలు అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి ఇలాగే ఆరేసుకుంటాం. చేపల కూరలో ఎగరి పెట్టాలి, బీప్ పెట్టి కదా స్పీడ్ పెట్టి. మా మనవరాలకి ఇంజక్షన్ చేయడానికి వచ్చింది అది, ఆ పెట్టి నేను తెచ్చుకున్నాను. కాకపోయినా ఎప్పుడు స్పీడ్ పెట్టిలో పెడితే వేడి ఉంటుంది. పెద్ద పెట్టి అయితే ఇదిగో కాలిపోతుంది కొంచెం. ఇందులో పెట్టిన తర్వాత ఇందులో పెట్టాను. సాయంత్రం 3 గంటల వరకు వేడాను. ఏంటే దుష్యంత్ భీమవరం వెళ్ళాడట. పెద్ద పుంజులకి మేత ఎట్టేయమన్నాడు, అన్నం కలిపేసి ఉంచమన్నాడు. కుక్కలకి అన్నం, మటన్లో కుక్కలకి అన్నం 3 ఉన్నాయి. చేపల కూరలు ఏమన్నా ఉంటే కలిపెట్టుకో, లేకపోతే మజ్జిగ వస్తే మజ్జిగ. ఎక్కువ నీసు కూరలు అంటే ఇష్టపడతాయి. ఏంటి ఎంత కమ్మట వస్తుంది చూడు. తాతయ్య నీళ్ళు వేసారు కదా పాపం, ఎండిపోయి ఉండి కమ్మట వస్తున్నట్టు భూదేవి సుగంధం. భూదేవి అంటేనే సుగంధం. ఎంత కమ్మట వస్తుంది. పద్మైనా ఏదైనా రేపటి పని ఈవేళ చేసుకోవాలి. రేపు చూద్దాంలే అంటే అవ్వదు, ఏది చెయ్యి. నా జీవితం అంతా అదే కంగారు. ఇండే వచ్చేసింది అది వెనకాల. మీరు 10,000 దాకా వెళ్ళిపోతారు.